నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు పద్మావతి ఛానల్. ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియోలో మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌లోకి ఇదొక్కటి తింటే చాలండి. పొట్ట నిండిపోయి డే అంతా కూడా ఫుల్ ఎనర్జిటిక్‌గా ఉండే ఒక మంచి హెల్తీ అండ్ టేస్టీ అయినటువంటి ఈజీగా చేసుకోగలిగే ఓట్స్ ఎగ్ ఆమ్లెట్‌ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. ఇది స్టార్ట్ చేసే ముందు నాదొక స్మాల్ రిక్వెస్ట్ అండి. మన ఈ ఛానల్‌ని ఇంతవరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే గనక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చే ఈ లైక్ వల్ల మన ఈ వీడియో ఎక్కువ మందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇక మనము ఈ ఓట్స్ ఎగ్ ఆమ్లెట్‌ని ప్రిపేర్ చేయడానికి ముందుగా మనము ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి 1 కప్పు ఓట్స్‌ని వేసుకోవాలి. నెక్స్ట్ 3 టేబుల్ స్పూన్స్ శనగపిండి వేసుకోవాలి. ఇంకా అలాగే 2 కోడిగుడ్లను పగలగొట్టి ఆ సొనను కూడా వేసుకోవాలండి. తర్వాత చిన్న సైజు ఆనియన్ ఒకటి, అలాగే ఒక పచ్చిమిరపకాయని తీసుకొని ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇక తర్వాత వచ్చేసి కొద్దిగా కొత్తిమీర అండ్ మీ టేస్ట్‌కి సరిపోను సాల్ట్ అండ్ కారము వేసుకొని మొత్తం అంతా కూడా బాగా మిక్స్ అయ్యేట్టుగా కలుపుకోవాలి. ఫ్రెండ్స్ మనము ఈ మిశ్రమాన్ని కలిపేటప్పుడు మనం తీసుకున్న ఎగ్స్ ఒక్కొక్కసారి చిన్నవి అవటం వల్ల మనకి ఇది కలుపుతుంటే ఇలా థిక్ పేస్ట్ లాగా వస్తుంది. అలాంటప్పుడు మనము కావాలంటే ఇంకొక ఎగ్ అయినా వేసుకోవచ్చు. లేదంటే ఇలా కాచి చల్లార్చిన మిల్క్‌ని కొంచెం కొంచెంగా యాడ్ చేస్తూ మనకి ఆమ్లెట్ వేసుకోవడానికి కావాల్సినంత కన్సిస్టెన్సీ వచ్చే వరకు ఇలా ఈ విధంగా ఈ మిశ్రమాన్ని అంతా కూడా కలుపుకోవాలండి. ఫ్రెండ్స్ మనం ఇందులోకి కావాలంటే చిటికెడు పెప్పర్ పౌడర్‌ని కూడా వేసుకోవచ్చు. ఇంకొంచెం హెల్తీగా కావాలనుకుంటే క్యాప్సికము, క్యారెట్, టమాటో పీసెస్‌ని కూడా వేసుకొని మనము ఈ ఓట్స్ ఆమ్లెట్‌ని వేసుకోవచ్చండి. అది కూడా చాలా బాగుంటుంది. ఈసారి అలా కూడా ట్రై చేసి చూడండి. ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ కన్సిస్టెన్సీ వచ్చేలా కలుపుకుంటే సరిపోతుంది. ఇక ఇప్పుడు మనం ఆమ్లెట్ వేసుకోవడానికి ముందుగా స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద పెన్నం పెట్టేసి దాని మీద ఒక 1 స్పూను ఆయిల్ని వేసుకొని హీట్ చేసుకోవాలండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ఇందాక కలిపి ఉంచుకున్న మిశ్రమాన్ని అంతా కూడా ఇలా ఒక దోశ మాదిరిగా పోసుకొని ఒక 1 మినిట్ పాటు బాగా కాలనివ్వాలండి. బాగా ఎర్రగా కాలిన తర్వాత ఇక సెకండ్ వైపుకి టర్న్ చేసుకోవాలి. రెండు వైపులా బాగా ఎర్రగా కాలిన తర్వాత ఇక సర్వింగ్ ప్లేట్లోకి తీసేసి మీ ఇంట్లో ఉండే పిల్లలకి పెద్దవాళ్ళకి పెట్టారంటే ఆహా అద్భుతం అనకుండా ఉండరండి. నిజంగా అంత బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇక్కడ నేను 1 స్పూన్ ఆయిల్ వేసాను కదా, మీరు కావాలంటే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్తో కూడా ఈ ఓట్స్ ఆమ్లెట్ని వేసేసుకోవచ్చండి. పెన్నానికి ఏం అతుక్కోదు, చక్కగా లేచి వస్తుందన్నమాట. సో చూసారు కదా, ఇంతేనండి. చాలా హెల్తీ అండ్ టేస్టీగా ఇంకా చాలా చాలా ఈజీగా జస్ట్ ఒక 10 మినిట్స్లోనే మనము ఈ ఓట్స్ ఆమ్లెట్ని ఇలా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇది ఒక్కటి తింటే చాలండి, మన పొట్ట ఫుల్ అయిపోయి ఎక్కువసేపు ఆకలి లేకుండా ఉంటుంది. చాలా ఫాస్ట్గా బరువు తగ్గాలనుకునే వారికి ఇది ఒక మంచి వెయిట్ లాస్ రెసిపీ అనే చెప్పాలి. సో త్వరగా బరువు తగ్గాలనుకునే వారు కొంచెం ఆయిల్ తక్కువ వేసుకొని ఓట్స్తో ఇలా కొంచెం డిఫరెంట్గా ఈసారి ట్రై చేయండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లాగాను ఈవినింగ్ స్నాక్స్ లాగాను ఇలా 2 in 1 రెసిపీ అండి ఇది. ఇది వేడివేడిగా ఉన్నప్పుడు కారపొడితో కానీ చట్నీతో కానీ నంచుకొని తింటే సూపర్ అంటే సూపర్ టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఫ్రెండ్స్ ఇలాంటి మరెన్నో మంచి మంచి హెల్తీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. సీ యూ నెక్స్ట్ వీడియో.